దేవుని స్తోత్రాలు. అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారుగా. ఈరోజు మనము ఈ యొక్క వాక్యం ఎప్పుడులాగే అంటే నేను అనుకున్నది ప్రతిసారి కొద్దిగా ఇప్పుడు మన పాస్టర్ గారు అనుకోండి, లైక్ ఉన్న దాంట్లో నుంచి కొత్తది. బట్ నేనేంటంటే అదే విధంగా అదే ఒక వే కానీ, కాకపోతే ఐ వాంట్ ఇంట్రడ్యూస్ న్యూ పర్సన్స్, లేకపోతే ఐ వాంట్ ఇంట్రడ్యూస్ న్యూ థింగ్స్, కొత్త విషయాలు లేదంటే కొత్త వ్యక్తుల గురించి. ఎందుకంటే తెలుసుకోవడం కూడా మనకి చాలా ముఖ్యమే. ఇప్పుడు మనకి ఎక్కువ శాతం మీకు అర్థమయ్యే చెప్పాలంటే చాలా మట్టికి చాలా చర్చెస్లో కానీ బిలీవర్స్ అనగా విశ్వాసులు లేక పాస్టర్లు ఇద్దరి దగ్గర తప్పు వస్తుంది. ఎక్కడ అంటే కొన్నిసార్లు అంటే నేను చెప్పేది దేని గురించి అంటే ఈ యొక్క బైబిల్ గురించి మాకు ఎక్కువ తెలియట్లేదు అని చెప్పేది నా విశ్వాసం అన్నాడు అనుకోండి. వన్ ఆఫ్ ద రీజన్స్ పాస్టర్ గారు వస్తారు, ఇంకో ద రీజన్ విశ్వాసులు కూడా వస్తారు. ఎలా అంటే చర్చికి వెళ్ళిన ప్రతిసారి సువార్తల్లోనే కూర్చున్నాడు అనుకోండి, న్యూ టెస్ట్మెంట్లో కొత్త నిబంధనలు కానీ ఆ సువార్తలు పట్టుకొని ఉన్నాడు అనుకోండి పాస్టర్ గారు, అంటే దాని నుంచి తీస్తున్న కొద్ది కొత్త విషయాలు వస్తానంటే కాదన్నా, కానీ అది ఒకటే పట్టుకుని కూర్చుంటే అది పాస్టర్ గారు తప్పు ఒకటి అయ్యిద్ది. ఇంకో విధంగా విశ్వాసాలు తప్పు కూడా ఎందుకు అయ్యిద్ది అంటే ఇంటికి వెళ్ళినప్పుడు బైబిల్ తీరు కాబట్టి అలా రెండో వస్తాయి. వాళ్ళని అనాలి వీళ్ళని అనాలి, ఇద్దరు తప్పు ఉంటుంది. కాబట్టి అలానే ఈ యొక్క మన పాస్టర్ గారు మనకి ఈ యొక్క ఆయన ఇష్టం, లైక్ ఎక్కడి నుంచి అయినా సరే న్యూ టెస్ట్మెంట్ కానీ కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా కొత్త కొత్త విషయాలను ఆయన తీసి చెప్తా ఉన్నది ఆయన ప్రత్యేకత. ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఆ విధంగానే, కానీ కొత్తగా ఏంటంటే టుడే వీ విల్ టాక్ అబౌట్ న్యూ పర్సన్, కొత్త వ్యక్తి గురించి మనం చూద్దాం. ఏంటంటే ఇది ఎలా అంటే లైక్ మీకు లాస్ట్ టైం ఏముంది, ఒక ఫ్యూ వీక్స్ నుండి కొన్ని వారాల నుంచి కొత్త కొత్త వ్యక్తుల గురించి లేకపోతే కొత్త విషయాల గురించి మనం చూస్తున్నాను. అది కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా. నేను ఎందుకు మీకు ఆ కొత్త విషయాల్ని లేదా కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నానంటే అది చేయటం వల్ల మీకు ఓకే ఇది ఒక వ్యక్తి, లైక్ ఈయన గురించి మనం తెలుసుకోవచ్చు, లేకపోతే ఈమె గురించి మనం తెలుసుకోవచ్చు, ఇక్కడ పలానా చోట ఈ వ్యక్తి గురించి లేదా పలానా చోట ఈమె గురించి ఉందన్నమాట అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఆ పరంగా, ఎందుకంటే మనకి బయట ఎవరన్నా వెళ్ళినప్పుడు సడన్గా పేరు వచ్చిందనుకోండి, ఈ వ్యక్తి ఎవరో ఎక్కడ ఉన్నారు అసలు బైబిల్లో అన్న టాపిక్ అంటే చాలా పరువు పోద్ది అది. కాబట్టి మన విశ్వాసులకి కొత్తగా ప్రతిసారి చెప్దామని చెప్పి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈరోజు ఈ యొక్క వాక్యం రోమీలు 16:1-2 కొద్దిగా అది పేరు కష్టంగా ఉన్నట్టుంది. కెంక్రియాలో ఉన్న ఫిబే అనే చదవండి. చాలా అండి. చిన్న ప్రార్థన. దేవతండ్రి మీకే వందనాలు, దేవ స్తోత్రాలు. ఈ యొక్క దేవ వాక్యంలోకి వెళ్తుండగా మీరే మా కృపతోడు ఉంచండి, మీరే మాతో మాట్లాడండి. అలానే ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా రాటకు సాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామమున విడుచున్నాం తండ్రి. ఉన్న మీరనే కాదులేండి, ఇంక్లూడింగ్ నన్ను కూడా కలిపి మనమే ధన్యులం. రానోళ్ళది ఇంకా వాళ్ళ కర్మ, దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే దేవుని వాక్యం దొరికినప్పుడు ఆయన వెతకడని చెప్పి వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తున్న ప్రకంగానే అన్నీ పోతాయి, కానీ చివరికి నా వాక్యం మిగిలిద్ది అన్న దాన్ని మనోళ్ళు ఎట్లా మిస్ అవుతారు ఏంటన్నది మనకు తెలియదు. వాళ్ళని పక్కన పెట్టేయండి, మన యొక్క వాక్యం చూసుకుందాం. రోమీల పత్రికలో అంటే నీకు అక్కడ ఉన్న కంటెక్స్ట్ మీకు అర్థమయ్యేలా చెప్తా. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకు రోమీలు రాసింది ఎవరు? బుక్ ఆఫ్ రోమన్స్, రోమీల పత్రిక. పౌలేనా అనుకోవడమండి, పౌలే. ఆన్సర్ తెలిసినప్పుడు గాల్లో అంటే కొద్దిగా బయటికి చెప్పాలి. అంటే ఇందాక రోమా పత్రిక తీరినంటే మొదటి పత్రిక రెండో పత్రిక ఇంకా అట్లా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. సర్లేండి, అలా పక్కన పెడితే రోమిలికి రాసిన పత్రిక రాసింది అంటే ఆయన డిక్టేట్ చేసింది ఒక విధంగా, రాయటం అని కాదు కానీ డిక్టేట్ చేసింది ఒకరైతే రాసింది ఇంకో వ్యక్తి. అదంతా మనం ఎక్కువ వెళ్ళొద్దు. మనం ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే తెలుగులో ఫిబే, ఆమె గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క సిస్టర్ అక్కడ ఏమన్నా ఉందంటే మన సహోదరి అని చెప్పి ఉంది.
ఇక రోమా పత్రిక రాయించిన లేకపోతే రాయించిన భక్తులైన పౌలు ఫిబేకి ఒక పడేస్తున్నాడు అక్కడ. మీరు చూస్తే 1-2 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, అంటే మీరు అది మొత్తం చదివితే అర్థమైంది. నేను జస్ట్ తన గురించి చెప్పడం కోసం చిన్న ఇంట్రడక్షన్. అదేంటంటే, ఇప్పుడు నేను పౌలు అనుకోండి, ఇది రోమా పత్రిక నేను రాయిచ్చాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈ పత్రిక నేను ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక అంటే ఎవరికి రాశారని అర్థం? రోమిలికి రాశారని. ఇప్పుడు నేను వేరే చోట ఇప్పుడు దాని చరిత్ర ప్రకారం చూస్తే పౌలు ఆ టైంలో కొరింథీ పట్టణంలో ఉన్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు రోమిలికి ఆయన రాశాడు. దీన్ని ఆయన అక్కడికి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు, తన పేరే ఫిబే. ఇంతకీ ఒక ఫిబే ఈ యొక్క మహిళ ఈ యొక్క సహోదరిని తను ఎందుకు తీసుకున్నాడు మామూలుగా అంటే, మీరు ఒక రోమన్ హిస్టరీ అనే కాదు అంతెందుకండి. అప్పుడేంటి ఇప్పుడు కూడా ఈ యొక్క చిన్న చూపు లేదంటే ఇలాంటి పనులకి మీరు పనికిరారు, ఇది కేవలం వీళ్ళు మాత్రమే చేయగలరు ఇలాంటి పనులు అని చెప్పి కొన్ని ఉంటాయి చూసారా, అలాంటివి అనమాట. కొన్ని లిమిటేషన్స్ లేకపోతే కొన్ని బౌండరీస్, కొన్ని సరిహద్దులు పెట్టేశారు అనమాట. ఇక్కడ కూడా మనం చూస్తే ఫిబే విషయంలో షీ ఈజ్ ద ఓన్లీ వన్ ఇన్ ద హోల్ బైబిల్ మొత్తంలోనూ పరిచారకురాలు అన్న పేరు టైటిల్ ఉన్న ఏకైక స్త్రీ తను. మిగతా వాళ్ళకి ఎవరికి ఇప్పుడు మనకు పరిచారకుడు లేదా పరిచారకులు అని కాదు, పరిచారకుడు మీకు బాగా తెలిసిన పరిచారకుడు పేరు చెప్పండి. మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు, పాస్టర్ గారు కూడా చెప్పారు చాలాసార్లు. కాదు పరిచారకులు అన్న అపోస్తులు కాదు, పరిచారకులు అంటే సర్వెంట్స్, పనిచేసేవాళ్ళు. మనం చూసుకున్నాం చాలాసార్లు. ఎక్కడికి వెళ్ళిపోవద్దు, మీరు యేసు ప్రభు శిష్యు సరే. ఇంకా ఏంటది ఎలిమినేట్ ద 2 ఆన్సర్స్ అంటారు చూసారా ఉన్నట్లో. నేను హింట్ అవ్వాలంటే వాళ్ళు యేసు శిష్యుల్లోనూ కాదు, ఏది యేసు యొక్క సెలెక్ట్ చేసుకునే శిష్యుల్లోనూ లేరు, న్యూ టెస్టమెంట్లోనే. బాగా మనకు తెలిసిన పేరేనండి పరిచారికలు అంటే సర్వెంట్స్ అంతే, వాళ్ళు పెద్దోళ్ళు ఏం కాదు. నేను అది కూడా మళ్ళీ చెప్తున్నా, మెయిల్ పరిచారికులు అని చెప్పి. అయ్యో ఎటు వెళ్ళిపోయారా? స్టెఫను పరిచారకుడు, సర్వెంట్, అతను పనిచేసేవాడు. సేమ్ అదే కేటగిరీకి సంబంధించిందే తిను. ఆ చర్చి పేరేంటి నాకు నూరు తిరగట్లేదు, ఆ పేరేంటి పేరు కెంక్రియాలో. ఈ యొక్క కెంక్రియాలో అన్న ఒక చర్చికి సంబంధించిన పరిచారకులు అంటే సంబంధించిన సర్వెంట్ తను ఫిబే. సేమ్ అలాగే స్టెఫన్ దగ్గర కూడా ఏంటంటే అక్కడ ఆయన వేరు, అపోస్తల కార్యాల్లో మనం చూస్తే ఆయన వేరే చర్చికి. వీళ్ళ యొక్క మెయిన్ డ్యూటీస్ మళ్ళీ ఏంటంటే సింపుల్గా సర్వెంట్ యొక్క మెయిన్ డ్యూటీస్ ఏంటంటే దారిలో పోయే వాళ్ళ కోసం కానీ, లేదా అక్కడ ఉండే యొక్క విధవరాళ్ళు, లేకపోతే ఇక పూర్ పీపుల్ అనగా భేదవాళ్ళు, లేకపోతే అలాంటి వాళ్ళు, లేకపోతే మామూలుగా కొద్దిగా సరైన ఆహారం లేక సంథింగ్ అలాంటి వాళ్ళు మొత్తం అందరూ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళ పని. అదే వీళ్ళ పని, పరిచారకుల పని ఇంకా అదే మామూలుగా. కాకపోతే ఏంటంటే స్టెఫన్ ఒక అడుగు ముందుకేసి తన చేస్తున్న సేవలో పాటు పనిలో పని ప్రభువైన యేసుక్రీస్తు గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేశాడు అక్కడ. అది వేరే విషయం, స్టెఫన్ గురించి పక్కన పెడితే. సేమ్ అదే విధంగా ఫిబే దగ్గర మనం చూస్తే తను ఏంటంటే షీఈ్ ఎ సర్వెంట్, పనిచేసే ఆమె. డయాకోనోస్ అని ఉంటుంది గ్రీక్ పదం అయితే, అంటే సర్వెంట్ అని చెప్పి ఆ టైటిల్. ఇక్కడ భక్తుడైన పౌలు ఫిబే దగ్గరికి వచ్చి తను చెప్తున్న మాట ఏంటంటే, అంటే మీకు అర్థం కావడం కోసం, అమ్మా ఈ యొక్క పత్రికని నువ్వు జాగ్రత్తగా రోమిలికి చేర్చు అని చెప్పి అక్కడ తను ఈ యొక్క పౌలు చెప్తున్నాడు. డైరెక్ట్ 13 పత్రికలు రాసిన పౌలే ఒక ఫస్ట్ టైం అంటే ఫీమేల్ సర్వెంట్ని, ఒక ఫీమేల్ ఆమెను సెలెక్ట్ చేసుకొని నా యొక్క డెలివరీ పర్సన్గా. ఎందుకంటే డైరెక్ట్ నేను తీసుకెళ్ళి ఇవ్వడండి, మధ్యలో కొంతమంది ఉంటారు ఇలా డెలివరీ చేసేవాళ్ళు. ఆ డెలివరీ చేసేవాళ్ళు కూడా చాలా పనులు ఉంటాయి. ఊరికి వెళ్ళి అదిగో పోస్ట్ అని చెప్పి లేకపోతే న్యూస్ పేపర్ ఇస్తున్న టీచర్ రావడం కాదు, చాలా పని ఉంటుంది దానికి. అది మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ యొక్క సుమారుగా అంటే కొంతమంది చరిత్రకారులు చెప్పే దాని ప్రకారం ఈ యొక్క రోమా పత్రిక రాసింది 55-57 మధ్యలో అంటారు. మనం రౌండ్ ఫిగర్ కొద్దిగా 55 to 60 మధ్యలో అలా అనుకోండి. ఎందుకంటే కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే 55 to 57 మధ్యలో క్రీస్తు శకంలో భక్తులైన పౌలు రాయించాడని చెప్పి ఉంటుంది. సరే, ఇదంతా చేస్తే ఈ యొక్క భక్తులైన పౌలు ఫిబేని సెలెక్ట్ చేసుకున్నాడు. వై అంటే మీరు అదే వాక్యం మీరు ఒకసారి చూడండి.
ఇక బైబిల్ సరైన టైం ఓపెన్ కాదు ఇది ఒకటి. ఓకే, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం చూడండి. అపోస్తలు 16. ఒక నిమిషం వచ్చిన. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడెక్కి తిన్నగా సమిత్రాకేకును మరునాడు నెయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమును పది ముఖ్య పట్టణమును రోమీల ప్రభాస్థానమైన 15 వచ్చిన చూడండి. 15 డైరెక్ట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ అదంతా ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేస్తుంది. చాలండి. అంటే అక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది, ఏం చెప్పాలనుకున్నదంటే, అక్కడ లిడియా అని చెప్పి ఒక స్త్రీ గురించి ఉంటుంది అక్కడ కూడా. సేమ్ ఇక్కడ ఫిబే దగ్గర కూడా మనం చూస్తే ఆమె గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ జస్ట్ దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క అపోస్తలు 16ది. ఇక్కడ ఫిబే దగ్గర కూడా మనం చూస్తే ఫస్ట్ థింగ్ ఫిబే దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్వింగ్ అదర్స్, పక్కన వాళ్ళ గురించి. ఎందుకంటే ఈ యొక్క వాక్యంలో మనం ఈ యొక్క అపోస్తలు అపవాది యూజ్ చేసే స్ట్రాటజీస్ కానీ టాటిక్స్ అంటారు. అంటే అతను ఉపయోగించే ఎత్తులు పై ఎత్తులు అంటారు చూసారా, అలా ప్లాన్స్ కానీ మనకి ప్రతీదీ తెలిసిందే. ఎక్కడైతే మనము కొద్దిగా అంటే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ అండ్ గాడ్ అండ్ బిట్వీన్ మై గాడ్ అండ్ మీ అని చెప్పి, లైక్ బిట్వీన్ మై గాడ్ అండ్ ఐ అని చెప్పి, అంటే అంత బాగానే ఉంది నా ప్రభుకి నాకు మధ్య అని చెప్పి మనం అనుకుంటుంటాం చూసారా. అక్కడ మనం కొద్దిగా దారి తప్పుతూ ఉంటున్నాం. ఎందుకంటే అది జస్ట్ మీకు గుర్తుండడం కోసం తీసింది. నేను చెప్తాను దాని గురించి క్లియర్గా. అపోస్తలు 16ది. ఈ యొక్క ఫీబే దగ్గర మనం చూసినప్పుడు ఈ యొక్క ఆమె అంటుంది ఏంటిదంటే లైక్ సర్వింగ్ అదర్స్ ఎంత ముఖ్యమైనది. మీకు గుర్తుందా? గుర్తుండడం ఎందుకు కానీ వాక్యం మీరే తీయండి. మత్తయి సువార్త 22:36. బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. ఓకే, చదవండి. ఓకే, ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. అంటే నేను ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, దేవుడు మీరు అది చాలా జాగ్రత్తగా చదవండి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం ఏంటి? జస్ట్ ప్రశ్న చదవండి. బోధకుడా ధర్మశాస్త్రంలో లాలో ముఖ్యమైన ఆజ్ఞ అని అడిగాడు. ఆజ్ఞలు అన్నాడా? మరి రెండు ఎందుకు చెప్పాడు ఈయన? నేను అడిగింది నీ పేరు ఒకటే అయితే నువ్వు నీ పేరుతో పాటు నీ ఊరి పేరు కూడా చెప్పాల్సినంత అవసరం ఏముంది? నీ ఇంటి పేరు నేను అడిగానా, లేకపోతే ఇంకేదన్నా అడిగానా? ఎందుకు అంత? అక్కడ ప్రభు దగ్గర చూస్తే కూడా బోధ కూడా నాకు కావాల్సింది ఏంటంటే 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ నాకు ఒకటి చెప్పు ఆజ్ఞ అన్నాడు స్పెసిఫిక్గా. బట్ ఈయన రెండు ఎందుకు చెప్తున్నాడు అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు
ఏది మొదటిది ఏంటంటే ప్రభువుని ఎట్టకు ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి, ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి, మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. దీంతోపాటు ఈ యొక్క పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి అన్న దాన్ని కూడా ఎందుకు ఇరికించాడు? ఇందాక అంటే మామూలుగా మనం చూసినట్టు తల్లిదండ్రులు సన్మానించి అన్నది పెట్టచ్చు కదా సెకండ్ దాంట్లో, లేకపోతే అంటే పెద్ద పెద్ద ఇవంతా కూడా వీటిలో కలిపి పెట్టచ్చుగా, పెట్టట్లేదు ఆయన. పెట్టకుండా ఏంటంటే ఆయన అడక్కపోయినా సరే ఈయన ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమనంటే దేవుణ్ణి ఎట్టకం ఫస్ట్ చూసుకోవాలయ్యా, అది కాకుండా రెండోది ఏంటిదంటే నీ నైబర్ గురించి కూడా పట్టించుకోవాలి. అందుకే మనం చూసారా ఇది లూకాసు వార్తలు తీయకలాగానే ఉంటుంది గుడ్ సమరిటన్ దగ్గర గురించి. అక్కడ కూడా చూస్తే ఎంతటి మంచిగా చెప్తాడు. అక్కడ ఏమని అడుగుతాడంటే ఇక్కడ తన సహోదరుడు అసలు సహోదరుడు కాదు, దాన్ని ఏమంటారు నైబర్ని, తన పొరుగువారు ఎవరు అని చెప్పి అక్కడ ప్రభువు అడిగితే తన పట్ల ఎవడైతే జాలి చూపించాడో అతనే అని చెప్పి చూపిస్తారు. సేమ్ మనం కూడా ఇక్కడ ఫిబే దగ్గర కూడా నేర్చుకోవాల్సింది అదేనండి. డైరెక్ట్ మహాజ్ఞాని అయిన పెద్ద పొజిషన్లో ఉన్న భక్తుడైన పౌలు అంటాడు, అలాంటి ఆయన ఒక లేడీని అంటే అప్పుడు దాకా ఎప్పుడు చేయని ఒక పని నీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చెప్తున్నా కదా, లైక్ ఉత్తిగా డెలివరీ మొహానికి కొట్టేసి రావటం కాదండి, దాని వెనకాల ఇంకా చాలా పని ఉంటుంది, అది చేయాల్సిన పని. అదంతా చేస్తేనే షీ సక్సెస్ఫుల్లీ డెలివర్డ్ ద లెటర్ అని చెప్పి అదంతా నేను చెప్తా. ఇక్కడ ఫస్ట్ థింగ్ మన యొక్క ఫీబే దగ్గర మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం అదే, సర్వింగ్ అదర్స్. మన ప్రతిసారి తప్పుతుంది అక్కడే. మీరు అదే మత్తయి దాంట్లో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఇలిస్ట్రేషన్ చూడండి, మత్తయి 22లో ఉన్నారు కదా, 25 చూడండి, 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. చాలండి, అంటే నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అది ఇప్పుడు సింపుల్గా అక్కడ అర్థం ఏంటి, అందరు రేపు పోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళారు అంటే ఒరిజినల్ మీనింగ్ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక సైడ్ అంటే అక్కడ ఉన్నది అర్థం అదేంటి, కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను అంటే గోడ్స్ని పెట్టి ఉంచాడని చెప్పి ఉంటుంది వాక్యంలో. అంటే గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్, ఆయన నమ్మిన వాళ్ళని ఆయన నమ్మకం వాళ్ళని, ఓకే ఆయన పెట్టాడు. ఇప్పుడు గుడ్ పీపుల్ దగ్గరికి డైరెక్ట్ జీజస్ వెళ్ళి అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీరు నాకు ఎలా ఉన్నప్పుడు ఎలా చేశారు, ఎలా ఉన్నప్పుడు ఎలా చేశారు, ఎలా ఉన్నప్పుడు ఎలా చేశారు అని మొత్తం చెప్తున్నాడు. వీళ్ళంటే నేను ఎప్పుడు చేసాం అయ్యా, మీరు డైరెక్ట్ మాకు ఎప్పుడు కనబడ్డారంటే నాలో ద లీస్ట్ పర్సన్ ఎవరికైతే నువ్వు చేసావో ఇది నాకు నువ్వు చేసినట్టు అని చెప్పి. సేమ్ అదే బ్యాడ్ పీపుల్ దగ్గరికి అలా ఆయన అంటున్న మాట ఏంటంటే ఆయన దగ్గర కూడా అదే, మేము ఎప్పుడు నేను చూడలేదు కదా అంటే నువ్వు ఒక్కడికి కూడా చేయలేదు కదా, నువ్వు నాకు కూడా చేయలేదు అని చెప్పి. అంటే ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడండి. అందుకనే చార్లెస్ స్పర్జన్ గారు అన్న మాట కూడా ఒక మాట ఏంటంటే ఏ ట్రూ గ్రోత్ నిజమైన ఎదుగుదల ఒక క్రైస్తవుడికి ఎప్పుడు వచ్చేదంటే పక్కనోడి గురించి ఆడు ఎప్పుడైతే ఆలోచిస్తాడు అన్నది, వెన్ హీ రియల్లీ థింక్స్ అబౌట్ అదర్స్ లేదా సర్వింగ్ అదర్స్ అని చెప్పి. అంతెందుకు ప్రభువైన యేసుక్రీస్తే మీరు చూస్తే ఆయన లైఫే ఒక ఇలిస్ట్రేషన్, అంటే ఆయన లైఫే ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. లైక్ ఏంటంటే శిష్యుల యొక్క పాదాలకు అడుగుతాడు ఆయన, అయ్యా నువ్వేంటయ్యా నా పాదాలు పట్టుకుంటావంటే నువ్వు గనక ఇది చెయ్యకపోతే నువ్వు నాతో పాటు ఉండలేవు అయ్యా, లేకపోతే మీలో గొప్పోడని ఎవడనుకుంటాడు ఆడు అందరిలో కల్లా ఫస్ట్ హీ హ్యావ్ టు బీ ద సర్వెంట్ అని చెప్పి మనకు వాక్యంలో ఉంటుంది. మీలో ఎవడైతే నేనే మాస్టర్ని అనుకుంటాడో ఆడు ఒక సేవకుడిలాగా ఉండటం నేర్చుకోవాలని చెప్పి. కాబట్టి ఇక్కడ ఫీబే దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక క్రైస్తవుడిగా మనం ఖచ్చితంగా ఉండాల్సిన ఆలోచన సర్వింగ్ అదర్స్. ఇక్కడ సర్వింగ్ అదర్స్ అనగానే వెళ్ళిపోయి ఇప్పుడు పరిచారకులు చేసినట్టు నిజంగా వెళ్ళిపోయి మొత్తం ఏదో తీసిపడండి అని నేనైతే ఎవరిన అంటలేదు. కానీ ఇందాక మనం లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూసిన ప్రకారంగా ఎందుకు నీ పొరుగువాడు ఎవడు అని ప్రభువు అడిగిన మాటకి ఆన్సర్ అంటే ఏంటిది అంటే నీ కుటుంబంలోనే ఉండొచ్చు, లేకపోతే నీ ఇంటి పక్కన ఉండొచ్చు, లేదా నీ రిలేటివ్స్లో ఉండొచ్చు, ఫ్రెండ్స్లో ఉండొచ్చు. దట్ నైబర్ నువ్వు నిజంగా వాళ్ళ కోసం ఆ కేర్ తీసుకుంటే దెన్ రియల్ యు ఆర్ ఏ క్రిస్టియన్. అక్కడ కనుక నువ్వు తప్పుతున్నావు అంటే మాత్రం యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అగైన్. అదే మనకి ప్రభు చెప్తుంది. అంటే మినిమం అన్నా సరే పక్కన వారి గురించి ఒక కేర్ అన్నది మనకు ఉండాలని చెప్పి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సర్వింగ్ లేకపోతే టేకింగ్ కేర్ ఆఫ్ అదర్స్ ఈజ్ నాట్ లైక్ ఏ దాని ఎటిక్విట్ అంటారు. లైక్ అంటే ఒక మంచి ఇది మంచోడు కాబట్టి ఇడు పక్కన గురించి ఆలోచిస్తాడండి అని చెప్పే టైప్ కాదు. సర్వింగ్ అదర్స్ లేకపోతే టేకింగ్ కేర్ ఆఫ్ అదర్స్ ఈజ్ లైక్ ఎ డిసైపుల్షిప్. అదొక ఎవాంజలిజం అండి. అదొక ఎవాంజలిజం అంటే సువార్త ప్రకటించడమే అదొక విధంగా.
నువ్వు ఒకటి దగ్గరికి వెళ్ళావు, ప్రభు యేసుక్రీస్తుని రక్షకుడికి అంగీకరించుకొని నువ్వు చెప్పట్లేదు ఆడికి. కానీ నువ్వు వెళ్ళి అతనికి ఒక సహాయం వచ్చినప్పుడు నీ యొక్క ఉన్న దాంట్లో, అంటే డబ్బు అని నేను చెప్పట్లా, ఈ యొక్క శక్తిలో కానీ లేకపోతే ఉన్న దాంట్లో నువ్వు ఆయనకి హెల్ప్ చేసినప్పుడు నీ మీద ఆటోమేటిక్గా మంచి మనసు వస్తుంది కదా. అప్పుడు నువ్వు చెప్పిందని ఖచ్చితంగా వింటాడు. అది వింటాడు లేదన్నది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అదే అక్కడ ప్రభు మనం చెప్తుంది అది. అందుకే ఫీబే దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ అదే, హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ సర్వ్ అదర్స్. అది ఫీబే దగ్గరనే కాదు, ప్రభు యేసుక్రీస్తు చేసిన పని కూడా అదే మనం అక్కడ చూస్తే. ఇంకా రెండోది మనం చూస్తే ఆ యొక్క మొదటి వచనం చదవండి. మొదటి ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబేయను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు నీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. చాలండి. ఇక రెండోది ఏంటిదంటే ఫీబే ఒక సర్వెంట్, పరిచారకులు. ఆమె పని ఆమె చేసుకుంటుంది ఆమె లోకల్ చర్చ్లో. ఆమె దగ్గర గుడిలో ఆమె పని చేసుకుంటూ పౌలికి కూడా సేవ చేస్తుంది, మంచిగా బాగానే ఉంది పాస్టర్ గారు కాబట్టి ఇంత చేసుకుంటుంది. బట్ రెండోది ఫీబే దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్. అమ్మ నువ్వు కొద్దిగా వచ్చి నాకు రోమిలో ఉన్న ఈ యొక్క రోమిల్లో ఉన్న మన చర్చికి ఈ యొక్క పత్రికను తీసుకెళ్ళి కొద్దిగా వెళ్ళి ఇచ్చిరా అమ్మ అంటే సరేనయ్యా అని చెప్పి ఆమె ఊరికే వెళ్ళిపోలే. లేకంటే దాని వెనకాల తన పడాల్సిన యొక్క శ్రమ లేకపోతే దాని తయారవ్వాల్సిన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా మొయ్యాలి నేను, ఎందుకంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డెలివరీ ఇవ్వటం అంటానండి, ఇప్పుడు ఇది నేను ఇచ్చాను తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ రోమా పత్రిక ఉందో చూసారా, ఆ రోమీలు దాన్ని తీసిన వెంటనే వీళ్ళు చేయాల్సిన పని ఏది, ఈ యొక్క ఫీబే చేయాల్సిన పని ఏంటంటే దాన్ని తీసి అందరికి వినబడేలాగా గట్టిగా చదవాలి. గట్టిగా చదివి దాంట్లో వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఏంటో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కరెక్ట్గా. ఇప్పుడు భక్తులైన పౌలు ఏదైతే ఎగ్జాక్ట్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాడో ఆ ఎగ్జాక్ట్ దాన్ని వాళ్ళు అక్కడ ఆమె అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్తేనే సక్సెస్ఫుల్గా తను డెలివరీ చేసినట్టు. అది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అంటే ఈ యొక్క దాని పట్ల కూడా ఎంత అవగాహన ఉండాలో చూడండి. కానీ షీఈస్ జస్ట్ నార్మల్ సర్వెంట్, తను ఒక నార్మల్ పరిచారకురాలు అంతే. కానీ ఈ యొక్క పనిలో కూడా తను ఎంత కాన్ఫిడెన్స్ చూపించిందో. ఎందుకంటే మన యొక్క మొదటి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం చూస్తే ప్రభువు అయిన దేవుడు ఆర్డినరీ పీపుల్ని తన యొక్క పెద్ద పనులు ఉపయోగించుకోవడం చేశాడు. ఇప్పుడు స్టెఫన్ దగ్గర కూడా మహా గొప్ప కార్యాలు చేశాడు. మీరు చూస్తే ఆయన ద్వారా అద్భుతాలు జరిగినాయి. దాన్ని ఎవడు ఏం కాదనలేక తర్వాత ఆయన్ని రాళ్ళతో కొట్టడం జరిగింది. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటిదంటే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క నిజంగా నీ యొక్క హృదయాన్ని పెడతావో దేవుడి పని కోసం, ఏది ఉన్న దాంట్లో నేను చెప్తుంది అదే. లాస్ట్ టైం కూడా అక్కడ మిర్యాలగూడలో కానీ ఇక్కడ కూడా చాలాసార్లు చెప్పినట్టున్నా, మన డ్యూటీస్లో కానీ అది మన జాబ్స్ అయినా లేకపోతే సంథింగ్ అది ఏ వర్క్ అయినా కానీ ఉన్న దాంట్లో ఆర్ వి రియల్లీ స్పెండింగ్ అవర్ టైం ఫర్ అదర్స్. కొద్ది సమయాన్ని అయినా సరే. లాస్ట్ టైం మీకు జాన్ హార్పర్ గారి గురించి కూడా చెప్పాను. అదే అసలు చచ్చేటప్పుడు ఆవిడకి గుర్తురాదు అసలు ఆ మ్యాటర్. కానీ ఆ టైంలో కూడా ఐ వాంట్ టు డూ ఎవాంజలిజం, నేను చెప్పాలనుకుంటున్నా అని చెప్పి అరిచి మరి చెప్పడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది నార్మల్ విషయం కాదు. కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించే ఆ ఎంతటి మనసు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఫీబే దగ్గర కూడా చూస్తే మనకు అదే, నేను జస్ట్ అయ్యా నాకు అంత సీన్ లేదయ్యా, నేను జస్ట్ ఇంట్లో లోకల్ చర్చ్ కదా, నేను జస్ట్ ఇక్కడ గుడిలో ఇవన్నీ శుభ్రాలు చేసుకుంటూ కూర్చుంటే నాకు అంతా చెప్పాము కూర్చోాలా, పత్రికను ఇవ్వాలి కదా, దేవుని పని కదా, నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఒక ఆర్డినరీ పీపుల్ని అంటే ఒక నార్మల్ పీపుల్ని దేవుడి పని చేయడం కోసం, తన పని చేసుకోవడం కోసం, తన వాక్యాన్ని డెలివరీ చేయడం కోసం ఎలా ఉపయోగించుకుంటున్నాడు, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీవన్. కాబట్టి ఈ యొక్క రెండో విషయం ఏంటంటే లీడ్ విత్ కాన్ఫిడెన్స్. అంటే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళటం ప్రభులో, అది మనం నేర్చుకోవాలండి ఫీబే దగ్గర కూడా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళు అడిగిన ఎన్ని ప్రశ్నలకి తన సమాధానం చెప్పి అంత సక్సెస్ఫుల్గా చేస్తే ఇప్పుడు ఆ యొక్క పత్రిక అక్కడ డెలివరీ అయినట్టు అంత పని చేసింది తను. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకుందాం మన లైఫ్లో కూడా మనము ఈ యొక్క కాన్ఫిడెన్స్తో, లేకపోతే ఈ యొక్క అంతెందుకు ఫీబే ఎలా అయితే తన వాక్యాన్ని, ప్రభు అయిన దేవుని యొక్క వాక్యాన్ని అందించిందో అలానే మనం కూడా అందిస్తున్నామా ఏది పక్కన వాళ్ళకి. ఇప్పుడు తను చేసింది కూడా ఎవాంజలిజమే. తీసుకెళ్ళి అయ్యా ఈ సువార్త తీసుకోండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పింది ఆమె. అలా మనం చేయగలుగుతున్నాం ఉన్న దాంట్లో.
నేను అదే చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను ఆ మాట. లైక్ ఏంటంటే నువ్వు బయటకు వెళ్ళి స్ట్రీట్ టీచింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రాము, వాట్సాప్, చెత్త చెదారాలు, మనకి బొచ్చు టెక్నాలజీ ఉంది, వాటిని ఉపయోగించన్నా చెయ్యొచ్చు కదా. ఒకడిని ఏదో అలా పట్టుకొని పేగ పట్టుకొని తీసుకురామని చెప్పట్లా, అది చేయటం కూడా పాపం బైబిల్ ప్రకారంగా. కానీ చెప్పటం అన్నది మన డ్యూటీ, అది చేస్తామమ్మా. ఫస్ట్ థింగ్ అది. ఆ విషయంలో మనం ఎందుకంటే రేపు వచ్చిన జడ్జ్మెంట్ డే రోజు జరిగినా మనకంటే ఒక ప్రూఫ్ ఉండాలి. అయ్యా మేము చెప్పామయ్యా అది మారలేదు, ఇంక నేనేం చేయమంటారు అని చెప్పి. కాబట్టి ఈ యొక్క 2 విషయాలు, ఫస్ట్ థింగ్ ఏంటిది, సర్వింగ్ అదర్స్. రెండోది ఏంటంటే లీడ్ విత్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇష్టకరంగా బతుకుతున్నావు, ఖచ్చితంగా దేవుడు నీకు పనిస్తాడు, ఖచ్చితంగా నీకు పనిస్తాడు. ఆ పనిలో కూడా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళు. ఫీబే దగ్గర మనం చూడాల్సింది అదే. ఇంకా మూడోది మనం చూద్దాము. మూడోది, మీరు ఎటు వెళ్ళాల్సిన పని లేదండి, అక్కడే. కాకపోతే బైబిల్ ఓపెన్ అవ్వదు కొన్నిసార్లు. ఆ యొక్క మనం ఇందాక అపోస్తులు 16 తీసాం కదా, అపోస్తులు 16 ఒకసారి మీరు 16-15 వచ్చిన. అదే లిదియా గురించి ఇది. చాలా అండి. అంటే ఇక్కడ మీరు ఇంకా నీట్గా చదువుకుంటూ వెళ్తే లిదియా తన యొక్క ఇంటిని, అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రభువుని తను అంగీకరించిన తర్వాత తను చేసిన పని ఏంటంటే, అయ్యా మా ఇంటికే రండి, లేకపోతే మా ఇంటికాడి యొక్క మీకు ప్రార్థన కూడికలు పెట్టండి అని చెప్పి తను అక్కడ అడుగుతున్నట్టు ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పనా, బైబిల్లో ద ఫస్ట్ యూరోపియన్ చర్చ్ తన ఇంటికాడే మొదలైంది. ద ఫస్ట్ యూరోపియన్ చర్చ్ బైబిల్ మొత్తంలో. ఇలాంటి కొన్ని గుర్తుపెట్టుకోండి. ప్లస్ హూ ఇస్ ద ఫీమేల్ సర్వెంట్, ఆ టైటిల్ ఉన్న సర్వెంట్ ఎవరు బైబిల్ మొత్తంలో? ఫీబే. ఇప్పుడే చెప్పా కదా, అలాంటి కొన్ని గుర్తుపెట్టుకోండి అంటున్నా. ద ఫస్ట్ యూరోపియన్ చర్చ్ అంటే లిదియా యొక్క తన ఇంటిలో మొదలైంది. అలానే ఈ యొక్క ఫీబే దగ్గరికి వచ్చి వస్తే ద ఫస్ట్ ఫీమేల్ సర్వెంట్, లేకపోతే ఓన్లీ సర్వెంట్, ఫస్ట్ కాదు ఓన్లీ సర్వెంట్. అలా అంటే మిగతాలు ఉండరు, కానీ టైటిల్ ఇవ్వబడింది మాత్రం తెలికే, నేను చెప్పేది ఆధారంగా. కాబట్టి మూడోది ఏంటిదంటే హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం అంటారు కదా తెలుగులో, ఆతిథ్యం. అంటే ఈ యొక్క అయ్యా మా ఇంటికి రండి, పాస్టర్లో లేకపోతే ఈ యొక్క సేవకులు కానీ ఎవరైనా సరే మా ఇంటికాడ ఉండి మా యొక్క ఇంటికాడ ఈ యొక్క ప్రార్థన కూడికలు పెట్టడం, లేకపోతే సంథింగ్ అలా. చాలామంది అంటే విశ్వాసంలో ఈ మధ్య పడిపోయిన ఒక దరిద్రం ఏంటంటే, ఈ రెండింగ్లో ఎట్టగో పెడతారు, అది కూడా ఇది పాస్టర్ గారు అడిగి 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 ఇంకెప్పుడుకో. అంటే కొంతమందికి మంచిగా ఉంటుంది పర్లా, మా ఇంటిలో యొక్క చర్చ్ సన్నిధి దేవుని యొక్క ప్రార్థనలు జరుగుతున్నాయి అన్న అంటే మాకే బ్లెస్సింగ్ కదా అన్న మినిమమ్ కామన్ సెన్స్ ఉండదు అసలు చాలామందికి. కానీ సంవత్సరాల తరబడి చర్చకు వస్తారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన అంటే మాత్రం తెలియని భయం. అంటే పాస్టర్ గారికి కానుక ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి, కనీసం ఏది వద్దురా బాబు నీళ్ళని ఇవ్వండి అన్నా సరే అది ఒకటి కూడా బాధ. అంటే అంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నారండి ప్రజెంట్ నేను చెప్పే క్రిస్టియన్ సొసైటీ. కాబట్టి నేను ఇక్కడ మనం ఆలోచించుకుందాం, ప్రభు మనకి ఈ యొక్క 3 విషయాల్లో ప్రభు ఏం చెప్తున్నాడు అన్నది. ఎందుకంటే అక్కడ మీరు చూశారు కదా, రేపొద్దున మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటాం, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. మనం అంతెందుకు ఆంటీకి బాగా తెలుస్తాయి గ్రేస్ మార్క్స్ కదా, ఆ గ్రేస్ మార్క్స్ లాగా అనమాట ఇది కూడా. ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, అంటే నేను అన్నీ రాసేసాను లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నట్టు. కానీ గ్రేస్ మార్క్స్ అన్నది ఏంటిదంటే నువ్వు అంటే ఒక విధంగా దాని ఎగ్జాక్ట్ వర్డ్ గ్రేస్ మార్క్స్ అని కాదు, కానీ ఒక అర్థమేలా చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటారు చూసారా. కానీ ఆ యొక్క మెయిన్ థింగ్ లైక్ సర్వింగ్ అదర్స్, యు నాట్ టేకింగ్ కేర్ అబౌట్ అదర్స్. నువ్వు పక్కన వారి గురించి ఆలోచించే ఒక మైండ్ నీకు లేదు. ప్రభు అక్కడ అంటున్నమాట, రేపొద్దున ఆ పరిస్థితుల్లో మనముంటే అట్ట, అయ్యా నేను సన్నిధికి వస్తున్నాను, దశం భాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను, నాకు అటెండెన్స్ ఉంటుంది, ప్లస్ నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఇదే కదా నీకు కావాల్సింది, ఇంకేంటి అంటే ఇదేనా కూడా చెప్పాడు. అసలు పక్కన వాళ్ళ గురించి ఆలోచించే మైండ్ సెట్ నీకు లేదంటే యు నాట్ ఏ క్రిస్టియన్ అట్ ఆల్. ప్రభు చెప్తున్న మాట అదే.
నేను అదే అంటున్నా, ఈ ఎండల్లో బయటకు స్ట్రీట్ ప్రీచింగ్ చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోమంటల్లా. కానీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దేవుని సేవ చేయడానికి ప్రయత్నించండి. సేవ ఒకటనే కాదు, ఆ నిజంగా ఆ దాహంతో వచ్చినా లేకపోతే ఉన్న దాంట్లో అదే కదా మనకి బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర మనకు కనిపిస్తుంది. 2 అంగీలు ఉన్నవాడు ఒక అంగి, 2 పూటల ఫుడ్ ఉన్నాడు ఒక పూట ఫుడ్ని. అంటే ఏంటంటే పక్కన వాళ్ళ గురించి ఒక ఆలోచించి ఆ మైండ్ సెట్ని. ప్లస్ ప్రభు దగ్గర కూడా అయ్యా నాకు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అన్నాడు, సింగిల్. కానీ 2 ఆయన ఎందుకు మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాడంటే ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. మనం మిగతా అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటున్నామా లేదో, అంటే ప్రభు మనల్ని ఈరోజు అడుగుతున్న ప్రశ్న అదే. మనం మిగతా అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటున్నాం లేదా అనేది వేరే విషయం. కానీ అన్ని దాంట్లో ఉండి దీంట్లో తప్పుతున్నామేమో మనం ప్రశ్నించుకుందాం. నేను అందుకనే ప్రతిసారి కూడా అవకాశం వచ్చినప్పుడు, అంటే నాకున్న దాంట్లో అంటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అమౌంట్ అని కాదు, అది సమయం కానీ లేకపోతే సంథింగ్ మనం ఇచ్చే జస్టర్స్ అంటారు. జస్టర్స్ అంటే వాళ్ళతో మాట్లాడే విధానం, లేకపోతే ఈయన చాలా మంచిగా పలకరిస్తారండి, లేకపోతే ఈయన చాలా మంచిగా మాట్లాడతాడండి, ఈయనతో మాట్లాడితేనండి ఒక పాజిటివ్గా ఉంటుందండి నాకు. అలా ఉన్న దాంట్లో అలా కాకుండా సంథింగ్ ఎలా ఉంటున్నాం మనం ఈరోజు మనం ప్రశ్నించుకుందామండి. మిగతా అన్ని విషయాల్లో మనం సరిగ్గా ఉండొచ్చు, కానీ ప్రభు నొక్కి మరీ చెప్తున్నాడు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అదర్స్ అని కూడా. అందుకే మనకి ఫిలిప్ప పత్రిక కానీ కొలస్సీల పత్రికలు కానీ ఇవన్నిట్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్లోనే కాదు, పక్కనోడి గురించి కూడా ఆలోచించు, అది వాక్యమే చెప్తుంది మనకి. కాబట్టి బీ కేర్ఫుల్. దేవుడు మనకిస్తున్న ఇది ఒక వార్నింగ్గా చూద్దాము. ఎందుకంటే ఈ ఒక్క దగ్గర తప్పామా, రేపొద్దున దేవుడు కూడా రేపు వచ్చి మన దగ్గర అదే ప్రశ్న అడిగితే నేనున్నా కదా, నేను ఎప్పుడు నువ్వు నన్ను అలా చూసుకోలేదంటే మనం ఏం చేయలేము అప్పుడు. కాబట్టి ఎందుకంటే మనం నో చెప్పడానికి కూడా లేదు. ఖచ్చితంగా ప్రతిసారి మనకి ఆ ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి. అది రోడ్ సైడ్ వెళ్ళే బెగ్గర్ కావచ్చు, లేకపోతే ఇంటికి ఎవరన్నా ఇలాంటి టైంలో వచ్చి కొన్నిసార్లు పాస్టమ్ గారు కూడా ఏది వచ్చినప్పుడు రైస్ ఇవ్వటం కానీ, అంటే కొంతమంది ఒక తాతగారు వచ్చారు ఒకసారి ఇక్కడికి, అలానే సంథింగ్ అలా యొక్క దేని విషయంలోనూ వచ్చినప్పుడు, అయ్యా నేను నాది వేరే ఊరు, నా పిల్లలు నన్ను ఎలా కొద్దిగా ఇబ్బంది పెట్టారయ్యా, నాకంటే ఎవరు లేరు, ఆ రైల్వే స్టేషన్లోనే పడుకోవాలి, నాకేం చేయలేదు తెలియదు అంటే ఉన్న అన్నాన్ని తీసుకుపోయి ఆ రోజు వండిన అన్నాన్ని కూడా ఇచ్చారు పాస్టమ్ గారు ఒకసారి. అలానే అలా చిన్నవి ఇది తీసి అలా కట్ట అడిగి ఏమంటల్లా, నేను నీ దగ్గర ఉన్న డబ్బులు కట్టలని బంగారాన్ని ఇవ్వమంటల్లా. చిన్న జస్టర్స్ మనం చేద్దాం. కాబట్టి ఈ 3 విషయాలు ఏమేమి చెప్పాను, సర్వింగ్ అదర్స్, లీడ్ విత్ కాన్ఫిడెన్స్, ఇంక 3వది హాస్పిటాలిటీ. ఈ యొక్క 3 విషయాలు మనం గుర్తుపడి, ఇప్పుడు ఇందాక అపోస్తలు 16లో చూసినట్టు లిదియా కనుక బాప్టిజం తీసుకొని లేకపోతే ఓకే అన్నట్టు వెళ్ళిపోయి ఉండుంటే తన యొక్క సొంత గృహమే చర్చ్ అయ్యే సీన్ ఉండేది కాదు. బట్ బైబిల్ మొత్తంలోనే కదా ఫస్ట్ యూరోపియన్ చర్చ్ తన ఇల్లే, అలాంటి ఒక ఘనత తన పొందింది. కాబట్టి ఈ యొక్క 3 విషయాలను గుర్తుపెట్టుకొని మనం పెద్ద ఆటల్లో మనం ఎరగదీసేస్తున్నామేమో, ఏది దశంభాగాలు కానీ కానుకల్లో కానీ అటెండెన్స్లో కానీ చర్చ్ యాక్టివిటీస్లో కూడా. కానీ ఇలాంటి చిన్న దగ్గర మనం తప్పిపోతున్నామేమో చూసుకుందాం. కానీ ఎంత ముఖ్యమో చూసారా. కాబట్టి ఈ విషయాన్ని మనం 3టిని చాలా నీట్గా గుర్తుపెట్టుకొని మనం దీన్ని పాటించి దేవుడితో రేపొద్దున ఎలాంటి ఒక రీమార్క్స్ అని కాదు కానీ ఎలాంటి ఒక మిస్టేక్స్ కాకుండా ఉండేలాగా చూసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. దేవా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు దేవుడు. ఈ యొక్క ఫిబే ద్వారా తండ్రి మరి యొక్క 3 విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు కూడా మీకు వందనాలు దేవా. మరి మీ నిజమే తండ్రి, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఈ యొక్క బిజీ లైఫ్లో ప్రభు ఇవి ఉన్న దాంట్లో దేవా జాబ్స్ అని లేకపోతే దేవా ఎవరికంటే వాళ్ళు సొంత పనుల్లో తండ్రి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అందుకని యొక్క మీ వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కరు తన సొంత పనుల్లో బిజీగా ఉన్నాడు, కానీ క్రీస్తు గురించిన పనులు ఎవరు ఆలోచించట్లేదని మీ వాక్యమే చెప్తుంది. నిజమేనయ్యా, మేము మీకు కొన్నిసార్లు వ్యతిరేకంగానే ఉంటున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ యొక్క 3 విషయాలు మేము గుర్తుపెట్టుకుని మంచిగా ఆలోచించడానికి, అలానే దేవా ఇవన్నిటిని కూడా మేము సరిగ్గా పాటించడానికి, చిన్న విషయాలే కదా అని పట్టించుకోమేమో, కానీ అది ఎంత ముఖ్యమో దేవా మీరే మాకు స్వయంగా చెప్పారు, చేసి చూపించారు కూడా. కాబట్టి ఈ యొక్క దాన్ని మేము భద్రపరచుకొని మేము సరిగ్గా ఫాలో అవడానికి మాకు మీరే సాయం చేయండి. ఇంకా ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.